వర్క్ చేశాను. చిన్న క్యారెక్టర్ అయినా అడగగానే కథను నచ్చి మీరు చేసినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే మా ఎడిటర్ చోటా గారు నాకు మై బెస్ట్ ఫ్రెండ్, అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నప్పటి నుంచి మా జర్నీ అలాగే సాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ డార్లింగ్. అలాగే బ్రహ్మ గారు, ప్రతి సినిమా ఒక ఫ్రెండ్స్ లాగా ఫ్యామిలీ లాగా కలిసి వెళ్తూ ఉన్నాం సార్. మన జర్నీ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అలాగే మా టీజర్ ట్రైలర్ చేసిన ప్రమో రవి, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో నాకు ఒక స్పెషల్ ఉందండి. అదేంటంటే ఊరి పేరు భైరవకోనలో మా పెద్దమ్మాయి షాన్వి షూటింగ్కి వచ్చి నేను చేస్తాను జస్ట్ 2 షాట్లు చేసింది. ఆ సినిమాలో హిట్ అయింది. మళ్ళా నన్ను అడిగింది, నాన్న ఇందులో ఏదో పాప క్యారెక్టర్ ఉందంట, నేనే చేస్తా అని. ఈ సినిమాలో హీరోయిన్ చిన్నప్పుడు యుక్తి యంగ్ రోలు నా కూతురు చేసింది షాన్వి. థ్యాంక్ యూ రా, నువ్వు చాలా బాగా చేసావు, అప్రిషియేషన్ వస్తుంది. నేను హీరో గారు అందరికీ పరిచయం చేస్తారు. అండ్ యుక్తి, ఈ సినిమా కథ అనుకున్నప్పుడు మంచి హీరోయిన్ కావాలి. నేను ప్రతి దాంట్లో చెప్తా ఉన్నా, హీరోతో ఎంత క్యారెక్టర్ ఉంటుందో హీరోయిన్కి కూడా ఈక్వల్ క్యారెక్టర్ ఉంటుంది ఈ సినిమాలో అని చించబడేసింది. యు ఆర్ ద బెస్ట్, థ్యాంక్ యూ. అండ్ మా హీరో గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నిన్న మేము కర్నూలు అనంతపురం వెళ్ళామండి. అప్ అండ్ డౌన్ 12 గంటల జర్నీ. మళ్ళీ రేపేం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం, ఈ తపనలోనే ఉంటారు సార్. మీతో మళ్ళీ వర్క్ చేయాలని ఉంది హానెస్ట్గా. థ్యాంక్ యూ. ఈ గురువారం ఒక చిన్న డిసప్పాయింట్ ఉందండి నాకు. ఈ మిక్స్డ్ రివ్యూల వల్ల ఓవర్సీస్ సినిమా పికప్ అవ్వలేదు. మా హీరో గారిని తీసుకొని గురువారం యూఎస్ ట్రిప్ వెళ్తున్నాం. యూఎస్లో కూడా ఆడియన్స్ మా మాటలు నమ్మి మీరందరూ థియేటర్కి రావాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా మా డైరెక్టర్ నాని కథ చెప్పినప్పుడు ఫుల్ ఏ క్యారెక్టరు ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి చెబుతా ఒక ఫన్ జనరేట్ చేస్తూ చెప్పాడు. ఆ ఫన్ని తీసుకొచ్చే బాధ్యతగా మా కెమెరామెన్ సతీష్ గారు, ఇద్దరు టీం వర్క్ చేసుకొని రావటం వల్ల 47 రోజులు అంటున్నారు. అలాగే ఇద్దరు 2 కళ్ళులాగా సినిమాకి పనిచేశారు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేయటం వల్లే ఈ సినిమా 47 రోజుల్లో ఫినిష్ అయిందండి. ఇలాగే చిన్న సినిమాని తక్కువ డేస్లో ఫినిష్ చేసుకుంటే ఓవర్ బడ్జెట్ లాకుండా ఉంటుంది. దానికి మా హీరో గారు కూడా బాగా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనల్ ఈ సినిమాలో డోంట్ బిహేవ్ లైక్ చైల్డ్, బిహేవ్ లైక్ మెచ్యూర్డ్. ఇది ఈ సినిమాలో నాకు నచ్చిన ఫేవరెట్ డైలాగ్ అండి. అలాగే ఇంకోటి కూడా ఉంది, కుమార్ లైఫ్ ఎలా అవుద్ది అనగానే కింద నుంచి జనం నవ్వుతున్నారు, అరుస్తున్నారు, దానికి రిప్లై ఇస్తున్నారు. ఈ సినిమా రెండోసారి వెళ్ళి నేను శ్రీష్ గారితో చూసా. ఇద్దరు నిలబడి చూస్తూ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేసేది చూసి మేము ఇద్దరం షాక్ అయిపోయామండి. మాకు నవ్వు రాని కూడా నవ్వు వస్తున్నాయి. అలాగే ఈ నైజాం ఈ సినిమాకి ఇంత మంచి థియేటర్ని దీన్ని ముందుకు తీసుకెళ్ళి నాకు స్ట్రాంగ్గా నిలబడిన మా రాజు గారికి, శ్రీష్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బొమ్మక్ శివ గారు ఇప్పుడు మాట్లాడతారు. లేదు ఈరోజు ఇంత ర్యాంపేజ్ జరుగుతుంటే ఆయన మాత్రం కామ్గా ఎలా ఉంటారు? థ్యాంక్స్ అందరు ఆడియన్స్కి మాత్రమేనా? ఇంకా ఇక్కడ నాకు కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో హాస్య మూవీస్ అండ్ రుద్రాన్స్ సెల్యులాయిడ్ సూపర్ బ్లాక్ బస్టర్ అండ్